బైబిల్ స్త్రీలలో ఈరోజు దినాన్ని దెబోరా చరిత్ర గురించి మనం చూసినట్లయితే బైబిల్లో న్యాయాధిపతులు 4-5 అధ్యాయాలను మనం చదివినట్లయితే దెబోరా గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు ప్రియులారా. అయితే దెబోరా చరిత్ర సృష్టించిన ఒక యోధా స్త్రీ. దెబోరా అభిషేకింపబడిన ప్రవక్తగాను దేవుడి నోట బోర ప్రవేశింపబడినదిగాను చేయబడింది. గత కాలంలో దేవుడు మోషే యెహోషువ ద్వారా తన ప్రజలతో మాట్లాడేవాడు. అయితే ఇప్పుడు స్త్రీ ద్వారా మాట్లాడుచున్నాడు. దేవుని యందు విశ్వాసముంచి భయభక్తులు కలిగిన స్త్రీలలో ఒక స్త్రీగా ఉంటూ వాక్యానుసారంగా జీవిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఉన్న ప్రతి స్త్రీతో దేవుడు తన ప్రవక్తనిగా నిలబెట్టుకుంటున్నాడు. దేవుడు దెబోరాను ఇశ్రాయేలు ప్రజలపై ఒక న్యాయాధిపతిగా ఉండుటకు ఏర్పరచుకున్నాడు. ఒక సమయంలో స్త్రీలు న్యాయకురాండ్రులుగా ఉండకూడదని యూదులు ఒప్పుకున్నప్పుడు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు తన దోషములు బట్టి ఎదురైన కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని విడిపించుటకు దెబోరాను ఎన్నుకున్నాడు. దెబోరా ధైర్యం కలిగిన స్త్రీ. అంతేకాకుండా బారాక్తో కలిసి యుద్ధానికి ముందుకెళ్ళింది. దెబోరా చరిత్రను సృష్టించిన స్త్రీ. దెబోరా దేవుడి పని సంపూర్ణంగా చేయగల ప్రవక్తి అయి ఉన్నది. అంతేకాకుండా ఆత్మవరాలతో నింపబడి స్త్రీ అటువంటి దైవికమైన పని చేసేందుకు ఆమె ఎటువంటి ఆటంకం లేదని చరిత్ర చెప్తుంది పిల్లరా. దెబోరా ఇశ్రాయేల్లో అతని తల్లిగా బోధిస్తూ ఉండేవారు. న్యాయాధిపతులు 5:7 ధ్యానిస్తే దేవుడు యాయేలు మరియు దెబోరా అనే స్త్రీలతో సిసేరా తలను పగలగొట్టించాడు. దెబోరా దేవుని కొనియాడిన స్త్రీలలో ఆమె దీవెన నొందింది. అలాగే యాయేరు స్త్రీ కూడా దీవెన పొందిందని బైబిల్ వాక్యము న్యాయాధిపతులు 5:24 సెలవిస్తుంది ప్రియులారా. దేవుడు ఎన్నుకోబడిన స్త్రీల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసినట్టు బైబిల్ సెలవిస్తుంది. దెబోరా న్యాయాన్ని నిర్ణయించేటువంటి స్త్రీ ప్రియులారా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలపై న్యాయ నిర్ణయముగా ఒక స్త్రీగా ఆమెను ఏం చేశాడంటే దెబోరాని దేవుడు నిలబెట్టుకున్నాడు. దెబోరా సరళ వృక్షం క్రింద కూర్చొని సలహాలు కొరకు వచ్చే లక్షలాది పురుషులకు తీర్పు తీర్చేది. అది న్యాయాధిపతులు 4:5 వాక్యం సెలవిస్తుంది. దెబోరా అధికారంలో వచ్చినప్పటికీ ఇశ్రాయేలు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ శత్రువుపై జయముందేందుకు ఆమె పని అంతా కూడా ఆమె దగ్గరకు వచ్చిన వారందరినీ బలపరచటం, ఆదరించే వారికి తీర్పు ఇవ్వటం అనేది పనులు చేస్తూ ఉండేది పిల్లరా. అందుకే దెబోరా గొప్ప ధైర్యవంతురాలు. ఆమె దేవునికి విధేయురాలే. పరిస్థితులను ఎదురు నిలిచి నమ్మకమైన ప్రభువు ఆమెను అభిషేకించి వాడుకుంటున్నాడని సంతోషిస్తూ ఉండేది. బైబిల్లో ఏమని సెలవిస్తుందంటే అపోస్తలుల 2:17-18 1 కొరింథీ 12:9 చూసినట్లయితే మరి ఆత్మవరాల గురించి ఆత్మ ఫలాల గురించి వ్రాయబడి ఉంది. కనుక పరిశుద్ధంగా స్త్రీ జీవిస్తూ ఈ ఆత్మవరాల ఫలాలు పొందుకోవాలని దేవుని యొక్క ప్రార్థన చేయాలని దేవుని చిత్తమై ఉంది. కనుక దెబోరా శత్రువులతో పోరాడేందుకు బాహ్య కవచం ధరించుకుంది. అలాగే మనం కూడా శత్రువులతో పోరాడేందుకు ఆత్మీయ కవచాలని ధరించుకునే విధంగా ప్రతి స్త్రీ ఉండాలని ఈ సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దెబోరా దేవుని మాటకు విధేయత చూపింది. వెంటనే ఆమె లేచి బారాకును పిలిచి, నీవు వెళ్ళి నఫ్తాలీలోను జెబూలూనులోను 10,000 మంది మనుషులను తామారు కొండ యొద్దకు రప్పించమన్నప్పుడు నేను నీ దగ్గరకు 50 తర్వాత సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు లేదా అని చెప్పింది. న్యాయాధిపతులు 4:6-7 మనం ధ్యానించినట్లయితే అయితే బైబిల్లో చూసినట్లయితే అప్పుడు బారాకు దెబోరాతో ఏం చెప్పాడంటే, నీకు తెలుసు కదా, నీవు నాతో కూడా వస్తున్న ఎడల నేను వెళ్ళదును, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని చెప్పేశాడు. చూసారా, అంటే అక్కడ కూడా మరి బారాకి స్త్రీ అవసరం ఎంతో వచ్చిందని బైబిల్ వాక్యం సెలవిస్తుంది పిల్లరా. ఆమెతో చెప్పగా న్యాయాధిపతులు 4:8 వాక్యం సెలవిస్తుంది. దెబోరా ముందడుగు వేసింది. శత్రువులను నాశనమే వరకు ఆమె విశ్రమించలేదు. నీవు కూడా అలాగే ఉండాలి. ఎందుకనంటే ఈ లోకంలో అపవాది పీడిస్తున్నటువంటి దురాత్మల నుంచి దేవుని యొక్క బిడ్డలను విడిపించే అంతగా నీవు శక్తివంతమైనటువంటి స్త్రీగా ఉండి ప్రార్థిస్తూ దురాత్మల నుంచి విడుదల పొందే విధంగా ప్రజల క్షేమం కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థించే స్త్రీగా నీవు ఉండాలని ఈ సమయంలో దేవుడు తన లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు పిల్లరా. కనుక బైబిల్ చరిత్రలో దెబోరా ప్రకాశించినట్లు నీవు కూడా ప్రకాశించాలి. నీ పట్ల అది దేవుడి చిత్తమే ఉన్నది. ఈ శతాబ్దంలో చరిత్రను తిరగరాసిన నూతన దెబోరాల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. కనుక స్త్రీగా ఉన్న మీరు ధైర్యం కలిగి ఉండండి. చరిత్రను సృష్టించే స్త్రీగా ఉండండి. ప్రభు దీవెనలు ఎల్లవెల్ల మీరు పొందుకోమని తెలియపరుస్తూ దేవుని ఆత్మతో మీరు నింపబడాలని ఆశిస్తూ మిమ్మల్ని దీవిస్తున్నాను ప్రియులారా. అటు గొప్ప స్త్రీగా మీరు ఉందురుగాక.